హలో ఎవ్రీవన్, నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, సో ఇప్పుడు మనం చూసినట్లయితే రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో కానీ దాంట్లో మోదీ గారి పిక్చర్ అనేది విజిబుల్ లేదు. సో అలాగే ఇప్పుడు మీకు మేనిఫెస్టోలో ఎవరిది బెటర్ అనిపిస్తుంది సార్? ఓకే. జగన్ అండ్ కూటమి కలిసి ఇద్దరు మేనిఫెస్టోలు బయటకు వచ్చేసినాయి. యాక్చువల్గా బీజేపీ సంబంధించింది ప్రైమ్ మినిస్టర్ గారు పిక్చర్ వేయాలి, మోడీ గారి పిక్చర్ వీళ్ళ మేనిఫెస్టోలో, అది మిస్సింగ్ అనమాట. ప్లస్ రిలీజ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారే రిలీజ్ చేశారు. దీన్ని జగన్ ఆల్రెడీ ఒక పెద్ద మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో చాలా విపరీతంగా కామెంట్ చేశాడు. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది వీళ్ళకి, మా ఫోటోలు వేయొద్దని, మీరు ఏదేదో నాన్ సెన్స్ వేస్తే దాన్ని రేపొద్దుట ఆ మేనిఫెస్టోలో మనం చేయకపోతే పేరు బ్యాడ్ నేమ్ మాకు వస్తుంది అని, మా పేరు వేయొద్దని అతను కొంచెం ఇంకా బాగా తయారు చేసి చెప్పాడు. సో అది ఎంతవరకు నిజమని వాళ్ళు అడిగితే బీజేపీ వాళ్ళని కూడా అడిగి డిబేట్ చేశారు కొన్ని ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తే, ఇక్కడే కాదు చాలా స్టేట్లో మేము అలయన్స్ లో ఉన్నాం కదా, ఇది స్టేట్ కి సంబంధించింది కాబట్టి మా ఫోటోలు వేయలేదు, అది పెద్ద ఇది కాదన్నారు. ఇది పెద్ద ఇది కాదన్నప్పుడు మీరు ఎందుకు చేరారు అందులోను? మీరు పెద్ద ఇది కానప్పుడు వై డి జాయిన్ ఇన్ కర్ణాటక, వై డి జాయిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా, అది దానికి దగ్గర వాళ్ళకి లోకల్ గా ఉన్న వాళ్ళకి ఆన్సర్ లేదు. లోకల్ బీజేపీ స్పీకర్స్ ఉంటారు కదా, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ అనమాట. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, జగన్ మేనిఫెస్టో ఆల్మోస్ట్ అతను చేసిన దాన్ని మళ్ళీ పెట్టాడు. అతను ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి రెండు అతను కూడా చేయలేపాడు. ఇంకా చాలా ఉన్నాయి, మద్య నిషేధం అని అలాంటివన్నీ చేస్తానన్నట్టు చేయలేపాడు. ఇంకా చేస్తే ఇన్కమ్ పోతుంది స్టేట్ కి, అంచేత దానికి ఉన్న రీజన్స్ దానికి ఉన్నాయి. అలాగా 4-5 పెద్దవే చేయలేపాడు. జగన్ కూడా మేనిఫెస్టోలో చెప్పి చేయలేకపోయాడు, బట్ చేసి కాస్త కరెక్ట్ గా చేశారు. పేద ప్రజలకి, ఎస్టీలకి మైనారిటీస్కి అందరికి డబ్బులు వేసాడు. దట్ వే దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్. సేమ్ థింగ్ ని రిపీట్ చేశాడు. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఇలా చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాలంటీర్స్ పెట్టి ఇన్ని చేసిన మూలనే మన రాష్ట్రం అప్పులు పాలైపోయిందని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి మీరు పే చేసిన పని ఏంటి? సేమ్ అతని మేనిఫెస్టోనే అటు 4,000 వాలంటీర్కి ఇస్తానంటే నేను 10,000 ఇస్తానంట. సో ఇలాగ మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ఎన్ని కోట్లు అప్పు చేయాలి? మరి అంటే యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ క్యాంపెయిన్. ఇంతకు ముందు మీరు ఏమైతే క్యాంపెయిన్ చేశారో ద సేమ్ థింగ్ యు ఆర్ ట్రైంగ్ టు మిస్యూజ్ ఇట్, కాంట్రడిక్టింగ్ ఇట్, కాంట్రడిక్షన్ అంటారు దీన్ని. మీ దాన్ని మీరే సమర్థించుకుని చెప్పడమే కదా. మరి అతని మేనిఫెస్టోనే విమెన్స్ కి ఏదో చేస్తున్నాడు, దానికి 20,000 ఇస్తానన్నాడు. వేర్ విల్ గెట్ 20,000 రూపీస్ ఫర్ ఖాళీగా ఉన్న లేడీకి, నిరుద్యోగులకి 3,000 ఫర్ వేర్ అలాగే ఇస్తున్నాడు. అతను తప్పని అన్నావు పక్కన నిన్నటి వరకును. ఇప్పుడు మళ్ళీ అదే మేనిఫెస్టోకి కాంగ్రెస్ మేనిఫెస్టోని కలిపి ఈ 5 ఉన్నాయి కదా, ఇక్కడ విమెన్ కి ఫ్రీగా ఇవన్నీ 5 పెట్టేసి ఇట్ ఈస్ అ కాపీడ్ అండ్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్, ఒక డ్రీమ్ లాగా ఇచ్చారన్నమాట. దానికి ఈటీవీ వాళ్ళు మరి ఎల్లో మీడియాలో వాళ్ళ తరపున కదా కూటమి యొక్క మేనిఫెస్టో సూపర్ హిట్ అని పెట్టి రైటింగ్. మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు, వాళ్ళు కొన్ని ఉన్నాయి 4-5 ఛానల్స్. ఓకే, ఈ ఛానల్స్ 4 వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు అంటున్నారు. కానీ ఈటీవీ అయితే బాగా హట్ అయినాడు ఆయన. వాళ్ళ యొక్క పునాదులను కలిపేశారు ఈ మధ్యన. మార్గదర్శి చిట్ ఫండ్స్ ని చాలా ఎక్కువ క్రిటిసైజ్ చేశారు. దో ఇట్స్ ఎ గుడ్ చిట్ ఫండ్ కంపెనీ, దాన్ని అనవసరంగా బ్యాడ్ చేశారు రామోజీరావు గారు. ఓకే, ఆ కోపంతో ఏదో మొత్తానికి దీన్ని చాలా ఎక్కువ ప్రైజ్ చేసేస్తారు. సిబిఎన్ చంద్రబాబు నాయుడు దీన్ని అండ్ పవన్ కళ్యాణ్ కలిసి పెట్టిన కూటమిలో అక్కడెక్కడ కూడా దేర్ వాజ్ నో మెన్షన్ అబౌట్ బీజేపీ నాట్ దేర్. బీజేపీ బొమ్మలు కానీ మన మోడీ గారి పిక్చర్ కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మరి ఎందుకు లేదు? కూటమిలో ఆయన వాళ్ళు మెయినే, వాళ్ళే ఆడిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తక్కువ ఉన్నా కూడా మేనిఫెస్టో ముగ్గురిది అయినప్పుడు ముగ్గురిది ఉండాలి. అంటే అర్థం ఏంటి? మీరు అలాగే చేయలేదు, ఫేక్ ఇది. ఓకే, ఫాల్స్ ప్రామిసెస్. అందులో మళ్ళీ మాకు ఎక్స్ట్రా తలకాయ అయిపోయింది కానీ వద్దనున్నారు అనమాట. అదేందా, మేము మహారాష్ట్రలో వేయలేదు, అక్కడ వేయలేదు, ఇక్కడ వేయలేదు అంటున్నారన్నమాట వీళ్ళందరూ. ఇక్కడ ఉన్న స్పీకర్స్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ మీన్స్ యు ఆర్ నాట్ కరెక్ట్. యువర్ పార్టీ ఈస్ నాట్ కరెక్ట్. దో యూ జాయిన్డ్ హియర్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సీట్స్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. జగన్ అలా కదే, అతను ఏవైతే చేశాడో చేయలేని ఈసారి అవాయిడ్ చేశారు. లెక్కర్ అని అంతకు ముందుకు అతను కూడా పొరపాటు చేశాడు. ఎప్పుడు కూడా పూర్తిగా చేయలేరు. ఓట్లు దప్పడం కోసం పీపుల్ విల్ కీప్ ఆన్ బ్లఫింగ్. బ్లఫ్ మాస్టర్స్ వీళ్ళంతా. ఓకే, దే ఆర్ నాట్ అక్యురేట్ పీపుల్. అవి ఎక్కడైనా జరుగుతాయి. కాకపోతే 80 to 90% చేశాడు. ఈ చేయటం డబ్బులు వేసాడు, నొక్కితే వెళ్ళిపోయేది.
ఎస్టీలకి. అర్థమైందా? అవును. అది పెద్ద ప్రయోజనం కాదు స్టేట్ కి. యు ఆర్ మేకింగ్ దమ్ సోమరిపోతులు. వాళ్ళని లెథార్జిక్ చేస్తున్నావు, లేజీ ఫెలోస్ చేస్తున్నావు. వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి కానీ యూ కెనాట్ గివ్ మనీ డైరెక్ట్లీ. అవును. ఎంతకాలం ఇస్తావు లాగా? అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనే ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ యూ కెనాట్ గివ్ మనీ. సో మనీ ఇవ్వడం తప్పని ఇప్పటి వరకు వాళ్ళు అన్నారు. ఎవరు? సిబిఎన్ వాళ్ళు అది చేస్తారు ఇప్పుడు. అంటే నీకంటూ ఒక ఒరిజినల్ లేదు. ఒరిజినల్ గా ఇలా విధంగా డెవలప్ చేస్తావు, అతను మరి అప్పులు పాలైపోయాడంటే మేము సంపద సృష్టిస్తా ఉన్నట్టు ఎలా చేస్తావు? చెప్పారు. నువ్వు దొబ్బేస్తావా? నువ్వు సంపద సృష్టించడానికి ఏమన్నా అందరూ బిజినెస్ సూపర్ పోతులు అంతాను డబ్బులు తినడం అలవాటు పడిపోయారు. అది ఐఎమ్ స్ట్రాంగ్లీ అగైనెస్ట్. ఏదో ఒక టర్మ్ చేశాడు కానీ నెక్స్ట్ టర్మ్ లో డబ్బులు వేయకూడదు. డబ్బులు వేస్తే ఎలా బాధపడతారండి? ఉద్యోగం చేస్తే మానేస్తాడు, చదువుకోవడం కూడా మానేస్తాడు. సో ఎనివే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. యాక్చువల్ గాను వీళ్ళు నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు కూటమి హాస్ కాపీడ్ బ్లేటెంట్లీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనమాట. అండ్ ఆల్సో కాంగ్రెస్ మేనిఫెస్టో కలిపి సూపర్ హిట్ అంటున్నారు. చేయాలి కదా నువ్వు అది. ఇలాగ అంతకు ముందు నువ్వు చేసినట్టయితే నీకు 23 సీట్లు ఎందుకు వస్తాయి? లాస్ట్ టైం వై విల్ యూ గెట్ 23 సీట్స్. నువ్వు నిజంగా చేసి ఉంటే డెఫినెట్ నీకే రావాలి. బీయింగ్ ఏ సీనియర్ లీడర్, బీయింగ్ ఎన్టీ రామారావు సన్ ఇన్ లా, of course you are backbited your father, that is different. In spite of all that నువ్వు నిజంగా చీఫ్ మినిస్టర్ గా చాలా బాగా చేసి ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. పవన్ కళ్యాణ్ అవసరం లేదు నీకు, బీజేపీ అవసరం లేదు నీకు. పవన్ కళ్యాణ్ ఒక సీట్ కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలి నీకు? కాపు చేస్తారని. he has played all the cards this time to win it. జగన్ అంటూ విన్ అవ్వకపోతే కారణం ఒక మర్డర్ గురించి అవడం. that has become a very bad image. మిగతా అన్ని కూడా to some extent he has done. And also there's one more thing he is doing it at ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. అది వద్దని అన్నారు. అది చాలా డేంజర్ అని. అది పెట్టింది బీజేపీ వాళ్ళే పెట్టించి వీళ్ళకి పంపారనమాట. మీ స్టేట్ లో కూడా చేసుకోండి. ల్యాండ్ టైటిలింగ్ అనేది మార్చుకోవాలన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ లో ఉంటాడనమాట. అది కరెక్ట్ కాదని కొంతమంది లాయర్స్ చెప్తున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు. అది మేము పంపలేదు, అది సెంటర్ నుంచి వచ్చింది, మేము ఇంకా ఆలోచిస్తున్నాం అని అక్కడ కూడా వీళ్ళు ఎస్కేపిజం చేస్తారు వైఎస్ఆర్సీపీలో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు శ్రేష్ఠులేం కాదు. ఫ్రాడ్యులెంట్ గవర్నమెంట్ ఓన్లీ. మీకు అర్థమైందా? సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ హియర్. సో వాళ్ళు ఎంతవరకు చేస్తారు అనేది దానికి మటుకు చాలా అప్రోర్ వచ్చింది, చాలా అపోజిషన్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2021-22 అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ ఒక్క చోట వీళ్ళు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. మేనిఫెస్టో పోయి చూస్తే మటుకు ఎక్కువ రిలయబిలిటీ ఈ వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. బికాజ్ దే ఆల్రెడీ డన్ ఇట్. ఓకే, బట్ ఫర్ ఫ్యూ థింగ్స్. సో ఎనివే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. యాక్చువల్ గాను వీళ్ళు నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు కూటమి హాస్ కాపీడ్ బ్లేటెంట్లీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనమాట. అండ్ ఆల్సో కాంగ్రెస్ మేనిఫెస్టో కలిపి సూపర్ హిట్ అంటున్నారు. చేయాలి కదా నువ్వు అది. ఇలాగ అంతకు ముందు నువ్వు చేసినట్టయితే నీకు 23 సీట్లు ఎందుకు వస్తాయి? లాస్ట్ టైం వై విల్ యూ గెట్ 23 సీట్స్. నువ్వు నిజంగా చేసి ఉంటే డెఫినెట్ నీకే రావాలి. బీయింగ్ ఏ సీనియర్ లీడర్, బీయింగ్ ఎన్టీ రామారావు సన్ ఇన్ లా, of course you are backbited your father, that is different. In spite of all that నువ్వు నిజంగా చీఫ్ మినిస్టర్ గా చాలా బాగా చేసి ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. పవన్ కళ్యాణ్ అవసరం లేదు నీకు, బీజేపీ అవసరం లేదు నీకు. పవన్ కళ్యాణ్ ఒక సీట్ కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలి నీకు? కాపు చేస్తారని. he has played all the cards this time to win it. జగన్ అంటూ విన్ అవ్వకపోతే కారణం ఒక మర్డర్ గురించి అవడం. that has become a very bad image. మిగతా అన్ని కూడా to some extent he has done. And also there's one more thing he is doing it at ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. అది వద్దని అన్నారు. అది చాలా డేంజర్ అని. అది పెట్టింది బీజేపీ వాళ్ళే పెట్టించి వీళ్ళకి పంపారనమాట. మీ స్టేట్ లో కూడా చేసుకోండి. ల్యాండ్ టైటిలింగ్ అనేది మార్చుకోవాలన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ లో ఉంటాడనమాట. అది కరెక్ట్ కాదని కొంతమంది లాయర్స్ చెప్తున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు. అది మేము పంపలేదు, అది సెంటర్ నుంచి వచ్చింది, మేము ఇంకా ఆలోచిస్తున్నాం అని అక్కడ కూడా వీళ్ళు ఎస్కేపిజం చేస్తారు వైఎస్ఆర్సీపీలో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా శ్రేష్ఠులేం కాదు. ఫ్రాడ్యులెంట్ గవర్నమెంట్ ఓన్లీ. మీకు అర్థమైందా? సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ హియర్. సో వాళ్ళు ఎంతవరకు చేస్తారు అనేది దానికి మటుకు చాలా అప్రోర్ వచ్చింది, చాలా అపోజిషన్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2021-22 అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ ఒక్క చోట వీళ్ళు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. మేనిఫెస్టో పోయి చూస్తే మటుకు ఎక్కువ రిలయబిలిటీ ఈ వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. బికాజ్ దే ఆల్రెడీ డన్ ఇట్. ఓకే, బట్ ఫర్ ఫ్యూ థింగ్స్. థ్యాంక్ యూ.